ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆగస్టు 9వ తారీఖు నాగపంచమి. ఈ పండుగ శుక్రవారంతో కలిసి రావడం చాలా విశేషమైనదని పండితులు చెప్తున్నారు. నాగపంచమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున నాగదేవతలను పూజించడం వల్ల తమ కోరికలను నెరవేరుతాయని, సకల పాపాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు, స్కంద పురాణంలో నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు వివరించినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన రోజు అని పండితులు చెప్తున్నారు. ఇంతటి విశేషమైన రోజున ధనుసు రాశి వారు ఏ చిన్న పరిహారం చేయటం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి విశేషమైన ధనలాభం కలిగి మీకున్న ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అనే అంశాలతో పాటుగా స్నానం చేసే నీటిలో ఏం కలుపుకోవాలి, ఆ పదార్థాలు ఎందుకు కలుపుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో, పరిహారం ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, శ్రావణ మాసంలోని శుక్లపక్ష పంచమి రోజు నాగపంచమి వస్తుంది. శుక్లపక్ష పంచమి లేదా శ్రావణ మాసంలోని 5వ రోజు నాగపంచమిగా జరుపుకుంటారు. సాంప్రదాయాల ప్రకారం మహిళలు నాగదేవతను ప్రార్థిస్తారు. వాటికి పుట్టలో పాలు సమర్పించి తమ సోదరులు, కుటుంబ సభ్యుల భద్రత కోసం ప్రార్థిస్తారు. ఈ సంవత్సరం నాగపంచమి ఆగస్టు 21 సోమవారం రోజు వస్తుంది. దృక్ పంచాంగ ప్రకారం నాగపంచమి పూజా సమయం ఉదయం 5:53 ప్రారంభమై 8:30 ముగుస్తుంది. నాగపంచమి పూజా తిథి ఆగస్టు 21న ఉదయం 12:21 ప్రారంభమై ఆగస్టు 22న తెల్లవారుజామున 2 గంటలకు ముగుస్తుంది. కాగా గుజరాత్లో నాగపంచమిని సెప్టెంబర్ 4 సోమవారం జరుపుకుంటారని దృక్ పంచాంగం తెలిపింది. పాములను అత్యంత శక్తివంతమైన జీవులుగా పరిగణిస్తారు. ప్రధానంగా నాగతెగకు చెందిన భక్తులు వాటిని దేవతలుగా పూజిస్తారు. పాములకు ఏ పూజ చేసినా నాగదేవతలకు చేరుతుందని నమ్మకం. నాగపంచమి పండుగ సమయంలో 12 పూజలని అంటే 12 పాములని పూజిస్తారు. అనంత్, శేష, వాసుకి, పద్మ, కంబాల్, కర్కోటక్, అశ్వతర్, ధృతరాష్ట్ర, శంఖపాల్, కాళియ, తక్షక్, పింగల్ తదితర 12 రకాల పాములను పూజిస్తారు. ఈ రోజున పాములను పూజించే భక్తులకు సర్ప భయం, కాలసర్ప దోషం తొలగిపోతాయని నమ్ముతారు. నాగపంచమికి సంబంధించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి. యమునా నది దగ్గర ఆడుకుంటుండగా నాగుపామును బయటకు తీసుకురావడానికి శ్రీకృష్ణుడు నీటిలోకి దిగాడని ఒక నమ్మకం. అయితే కాళీయనాగు అతడిపై దాడి చేస్తుంది. శ్రీకృష్ణుడు కాళీయనాగును ఓడిస్తాడు. అతను సాధారణ బిడ్డ కాదని తెలుసుకున్న కాళీయనాగు కృష్ణుణ్ణి కరుణించమని వేడుకుంటుంది. ఇకపై గోకుల నివాసులకు హాని చెయ్యనని వాగ్దానం చేస్తుంది. కాళీయనాగుపై శ్రీకృష్ణుడు సాధించిన విజయాన్ని నాగపంచమి సూచిస్తుంది. నాగపంచమిని హిందువులు కూడా వైభవంగా జరుపుకుంటారు. భక్తులు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి పాములను పూజిస్తారు. నాగపాములు జీవించడానికి పాలు, ఇతర ఆహారాలను సమర్పిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో నాగపంచమికి ముందు రోజున నాగ చతుర్థి లేదా నాగుల చవితి అని పిలుస్తారు. ఈ రోజు ఉపవాసం ఉంటారు. ఉదయాన్నే లేచి స్నానం ఆచరించిన తర్వాత పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి. పూజా స్థలంలో చెక్క పీఠాన్ని ఉంచి దానిపై ఎర్రటి వస్త్రాన్ని పరవాలి. ఈ పీఠంపై మట్టి పాము విగ్రహం, ఫోటో లేదా పాము చిత్రాన్ని గీయండి. తర్వాత దానిపై గంగాజలం చల్లి అభిషేకం చేసి నాగదేవతలను పూజకు ఆహ్వానించాలి. నాగదేవుడికి పసుపు, కుంకుమ, అక్షత, పుష్పాలు సమర్పించి పంచోపచార పూజ ద్వారా పూజించాలి. పచ్చి పాలు, నెయ్యి, పంచదార కలిపి నాగమూర్తికి సమర్పించండి. పూజానంతరం చివరిలో హారతి ఇవ్వండి. ఈరోజు పంచమి కథ వినడం మంచిది, శుభప్రదం. అదేవిధంగా సాయంత్రం కూడా హారతి ఇవ్వండి. ఈ రోజున మీరు వీళ్ళంత వరకు దాన ధర్మాలు చెయ్యండి. అలాగే నాగపంచమి శుక్రవారంతో కలిసి వచ్చిన రోజున బకెట్ నీళ్ళలో ఏది వేసుకొని స్నానం చేయడం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే ఈ పదార్థాలను బకెట్ నీళ్ళలో ఎందుకు కలుపుకోవాలి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ఆశీస్సులు మాపై ఉండాలని, జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసినప్పుడు ఫలితాలు వస్తాయా అంటే మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఫలితం వస్తుందా అంటే మాత్రం అది వారి పూర్వజన్మ కర్మ ఫలితం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చు. మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే అది ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకొని చేస్తే మాత్రం దానికి ఖచ్చితమైన ఫలితాలు దొరుకుతాయి. ఈ మాట సాక్షాత్తు వేద పండితులు చెప్తున్నారు. ఇంతటి విశేషమైన రోజున ఈ చిన్న పరిహారం చేసినట్లయితే కనుక లక్ష్మీ కటాక్షం కారణంగా దారిద్ర బాధలు తొలగిపోయి సిరి సంపదలు చేకూరుతాయి. చూడ్డానికే ఈ పరిహారాలు తేలిగ్గా అనిపించవచ్చు, కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఇందుకోసం మీకు ముఖ్యంగా కావాల్సింది నమ్మకం. అలాగే ఈ పరిహారం మనకు పనిచేస్తుంది, కష్టాల నుంచి బయటపడేస్తుంది అనే విశ్వాసం.
పరిహారంలో భాగంగా ముందు స్నానం చేసే నీటిలో ఏమేమి కలుపుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు పొందుతారో చూద్దాం. అంతేకాదు వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతేకాదు మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఆ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించడం వల్ల మన సంకల్పాన్ని భగవంతునికి చేరవేస్తుంది. కానీ ఈ సమయంలో అంటే ఈ పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా చేసేద్దామని చేసేయడం కాదు. మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి. అప్పుడే మీకు సత్ఫలితాలు వస్తాయి. ఇక ఇంతటి విశిష్టమైన నాగపంచమి రోజున ఈ రాశి వారు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేయండి. అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు, కొద్దిగా రాళ్ళ ఉప్పు, అలాగే 2 హారతి కర్పూరం బిళ్ళలను పొడి చేసి వేసుకొని ఇవన్నీ నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. ఈ నీళ్లతో పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా స్నానం చేయవచ్చు. తమలపాకులు అంటే శుభ సూచకం. అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టం. అంతేకాకుండా ఈ పదార్థాలు అన్నీ కూడా మీలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాయి. ఈ పదార్థాలను నీళ్ళలో కలిపి స్నానం చేయడం వల్ల భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు. బకెట్ నీళ్ళల్లో ఒక తమలపాకును వేసి అరగంట తర్వాత స్నానం చేస్తే శరీరానికి మరింత స్వచ్ఛత లభిస్తుంది. ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఇక రెండవ పదార్థం మనం నీళ్ళలో కలిపింది రాళ్ల ఉప్పు. ఈ రాళ్ల ఉప్పు నీళ్ళలో కలపడం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ. వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండానే మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనుల్లో ఆటంకాలు రావడం, అలాగే ఆర్థికంగా కుంగిపోవడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తొలగించుకోవడానికి రాళ్ల ఉప్పు మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఇక మూడో పదార్థం మనం నీళ్ళలో కలిపింది కర్పూరం బిళ్ళలు. ఇలా 2 కర్పూరం బిళ్ళలను పొడి చేసి నీళ్ళలో కలపడం వల్ల మనలో దైవభావం పెంపొందుతుంది. దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలు తొలగించి ఆధ్యాత్మికం వైపు మనల్ని నడిపిస్తుంది. సో చూసారు కదండి, ఆగస్టు 9వ తారీఖు శుక్రవారం రోజు నాగపంచమి కలిసి వచ్చింది. అలాగే ఇదే రోజున రవిపుష్య యోగం కూడా ఏర్పడుతుంది. ఇంతటి విశేషమైన రోజున ఈ రాశి వారు ఏ చిన్న పరిహారం చేయటం వల్ల వారి జీవితంలో ఉండే కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోతాయి అనే అంశాలతో పాటుగా అమావాస్య రోజు అంటే నాగపంచమి రోజు స్నానం చేసే బకెట్ నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనుస్సు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోండి. అలా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.